అని చెప్పి ముందు చూపుతో అప్పుడు హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. ఎందుకు తెచ్చారు అన్నది తర్వాత అర్థమైంది, అప్పుడు అర్థం కాల. సో నాకు తెలిసి ఆ కడప కోర్టు ఆర్డరు హైకోర్టుకి వెళ్తే చెల్లదని అనుకుంటున్నాను. బట్ ఆ వెళ్ళేదాకా ఏ నాయకులు అయితే మాట్లాడకూడదన్నారో ఆ నాయకులు మరి కాస్త సంయమనం పాటిస్తారేమో, పాటించవలసి రావచ్చు. బట్ కోర్టుకు వెళ్తే డెఫినెట్గా నా ఉద్దేశంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచిందో దాని గురించి అంతవరకే మాట్లాడుకోవటంలో తప్పు ఉందని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఏమో ఆ కోర్టుకి, ఆ తీర్పుకి హైకోర్టు భాష్యం ఏం చెప్తుందో చూడాలి. మరి ఇప్పుడు ఇంకా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు దస్తగిరి వేసింది తీర్పు మరి చాలా ఆలస్యం అవుతుంది. మరి చాలా అంత మీమాంస అందులో ఏముందో నాకు తెలియదు. జనరల్గా బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమంటే ఎస్ఆర్నో వారంలో రొటీన్లో చెప్పేస్తారు. మరి ఇది ఆల్మోస్ట్ 3 వారాలు దాటింది. మరి చెప్తారో చెప్పరో, మరి ఆ మీమాంస తీరుతుందో తీరదో. 24వ తారీఖు సుప్రీంకోర్టులో కూడా అది సునీత అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమన్నది ఢిల్లీలో వస్తుంది సుప్రీంకోర్టులో. అక్కడ సిబిఐ హైకోర్టులో చెప్పిన దాని ప్రకారం, అంటే ఈ దస్తగిరి బెయిల్ రద్దు వేసిన దాంట్లో హైదరాబాద్లో సిబిఐ ఏం చెప్పిందంటే అక్కడ మేము ఈ బెయిల్ రద్దు చేయాలి, ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి అని మేము అక్కడ వేశాం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే జడ్జి గారు మీరు ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలంటున్నారు, మరి ముందే మీరు ఎందుకు ప్రపోజల్ మూవ్ చేయలేదని చెప్పి తీవ్రంగా ప్రశ్నించారు. ఆ తీవ్రమైన ప్రశ్నకు సమాధానంగా మేము సుప్రీంకోర్టులో ఆల్రెడీ వేశాం, సో అంచేత మీ దగ్గరికి రాలేదు. మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఎవడో హైకోర్టుకి వెళ్ళదు కదా, వెళ్ళటానికి లేదు. ఇది అనుకోకుండా దస్తగిరి వేసిన పిటిషన్ ఇక్కడికి వచ్చినందువల్ల మేము ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్పడం జరిగింది. చూద్దాం మరి సుప్రీంకోర్టు మరి అదే ప్రకారం సెలవుల తర్వాత వాయిదా పడుతుందా, ఆ రోజు ఏమన్నా డెసిషన్ తీసుకుంటారా అనేది. లేదు హైకోర్టు డెసిషన్ అయిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పి అంటారా. ఎందుకంటే మే 17 వరకు సుప్రీంకోర్టుకి ఇంకో నెల వరకు సెలవులు లేవు. సో కాబట్టి హైకోర్టు సెలవులు బహుశా మే 1st వీక్ నుంచి ఉండొచ్చు. ఆ లోపే ఆ తీర్పు రావచ్చు, రాకపోనవచ్చు. బట్ చూద్దాం. ఇదంతా ఈజీగా గోపాలరావు చెప్పినట్టు ఇదంతా అర్రే బుర్రేగా తేరే వ్యవహారం ఏం కాదు, టైం తీసుకుంటుంది. ఎందుకంటే బలవంతులు ఉన్నారు ఓ పక్క. సో కాబట్టి ఇట్ మే టేక్ సమ్ టైం. ఇంకేమన్నా సీరియస్ ప్రశ్నలు కానీ, చిలిపి ప్రశ్నలు కానీ